బాపోని పిలుచుకుంటారు. నువ్వు నాన్న అని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్. అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు. కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చేయాల్సిన కామెంట్స్ అవి కావు, మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు, ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు, అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు. మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు.